అందరికీ నమస్తే. నేను చాలా రోజుల నుంచి చేయాలి అనుకున్నటువంటి వీడియో ఇది కొంచెం డిలే అయింది. మీలో కూడా చాలామంది అడిగారు, మేడం మాకు డిఎస్సి మీద ఒక వీడియో చేయండి అని. సో మీ అందరి కోసం ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టీచర్ అభ్యర్థుల కోసం చేసినటువంటి ఈ వీడియోని ఫ్యూచర్లో మీరు టీచర్స్ కావాలనుకుంటే కనుక మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, టెట్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. దీని మీద మీకు ఉండాల్సినటువంటి మైండ్ సెట్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ కావాలి, దీని గురించి కంప్లీట్గా మనం అనాలిసిస్ చేసుకుందాం. మొట్టమొదట మీరు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే టీచర్ జాబ్. కాబట్టి టీచర్ అనే వృత్తిని మీరు ఎన్నుకున్నందుకు మీరంతా కూడా ఫస్ట్ అభినందనీయులు. మీరు టీచర్ని ఒక వృత్తిగా కాకుండా ఒక ప్యాషన్గా చూడండి. అంకిత భావంతో మీరు ఫ్యూచర్లో ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్తున్నాము మేము అని మీరు మానసికంగా ప్రిపేర్ కావాలి. ఓకేనా? రెండోది, మీరు టీచర్ ఉద్యోగం కొట్టాలి అంటే ఖచ్చితంగా పోటీ పరీక్షని ఎదుర్కోవాలి. అది 2 దశలుగా, ఒకటి టెట్, రెండోది డిఎస్సి. ఈ పోటీ పరీక్షను ఎదుర్కోవాలంటే మీరు 2 రకాలుగా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. ఒకటి మానసిక సన్నద్ధత, రెండోది సబ్జెక్టు పరంగా ప్రిపరేషన్ పరంగా సన్నద్ధత. ఓకేనా? సో కాబట్టి మీరు ఫస్ట్ మానసికంగా ఎలా సన్నద్ధంగా ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్టు పరంగా ఎలా సన్నద్ధంగా ఉండాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. మీరు మీ కళ్ళ ముందు ఇప్పుడు ఆల్రెడీ టెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు డిఎస్సి రాయబోతున్నారు. నెక్స్ట్ టెట్ క్వాలిఫైడ్ కాకుండా రీసెంట్గా బీఈడి డిఈడి కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు, లేకపోతే ఇంతకుముందు క్వాలిఫైడ్ కాని వాళ్ళు టెట్ రాయబోతున్నారు, డిఎస్సి రాయబోతున్నారు. ఇది ఇప్పుడు మీ ముందున్నటువంటి గోల్. కొంతమందికి ఏమో కేవలం డిఎస్సి, కొంతమందికి ఏమో టెట్ ప్లస్ డిఎస్సి. ఓకేనా? సో మరి ఇలా టెట్ ప్లస్ డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే మొట్టమొదట ఒక పోటీ పరీక్షకు మీరు కూర్చుంటున్నారు అంటే మీ మానసిక స్థితి ఎలా ఉండాలి, మెంటల్గా మీరు ఎలా సన్నద్ధం కావాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలో మొట్టమొదటి నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులైనా ఉండనియండి, ఎన్ని లక్షల మంది అయినా పోటీ పడనియండి, రాబోయే నోటిఫికేషన్లో అంటారు చూసారా, ఖర్చు వేసుకున్నాము మేము ఒక సీటుకి అని, మీరు ఒక చైరే వేసేసుకున్నారు అనుకోండి మనసులో, రాబోయే నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఖచ్చితంగా నాది ఉంటుంది అని మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరచుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని బలంగా అనుకోండి, ఈ నోటిఫికేషన్లో నాదొక పోస్ట్ కన్ఫామ్. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓకేనా? రెండోది, మీరు జాబ్ కొట్టాలి అంటే సెకండ్ టిప్, కసి ఉండాలి, కృషి ఉండాలి. కసి ప్లస్ కృషి 2 ఉంటే మీరు ఋషిగా తయారవుతారు. చెప్పారు కదా, కృషి ఉంటే మనుషులు మహా ఋషులు అవుతారు అని చెప్పేసి. సో కొంతమందికి జాబ్ కొట్టాలి అనే తపన ఉండగానే సరిపోదు, కసి ఉండగానే సరిపోదు, దానికి తగ్గ హార్డ్ వర్క్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, కష్టపడాలి, కృషి ఉండాలి, 100% జెన్యున్గా కష్టపడాలి. మా అంటే మీరు సంవత్సరం కష్టపడతారు కానీ లైఫ్ లాంగ్ మీరు సుఖపడతారు, లైఫ్ లాంగ్ గవర్నమెంట్ శాలరీ తీసుకుంటారు. మీరు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఫ్యామిలీ 3 తరాలు సెట్ అవుతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాబోయే తరాలకు మీరు ఒక బెస్ట్ టీచర్ తయారవుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకొని అదంతా ఊహించుకొని ఇప్పుడు మీ ప్రిపరేషన్ అనేది హార్డ్గా బాగా కష్టపడండి, జెన్యున్గా కష్టపడండి, ప్రతి నిమిషం కష్టపడండి. అర్థమైందా? సో సెకండ్ మీకు ఉండాల్సింది, ఫస్ట్ మీకు మీ మీద మీకు నమ్మకం, తర్వాత కసి కృషి, ఈ 2 ఉండాలి. ఈ విషయం మర్చిపోవద్దు. తర్వాత మీ అందరి కోసం నేను చెప్పాలనుకున్నటువంటి 3వ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక డైలమాలో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కామన్ పీపుల్ కొంతమంది వాళ్ళు దేని గురించి పట్టించుకోరు, విజేతల్లో ప్రథమ స్థానంలో ఉండే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతుంటారు. బట్ కొంతమంది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు, డైలమాలో పడుతుంటారు. ఎవరు వాళ్ళు అంటే, ఇప్పుడు మీకున్నటువంటి ముందర ఉన్నటువంటి 2 టాస్కులు నాకు తెలుసు. ఏంటి అంటే, ఒకటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఈ కరోనా సందర్భంలో అసలు వస్తాయా రాదా. రెండోది, ఒకవేళ వస్తే సిలబస్ మారుతుందేమో. నేను చదివున్నాక నోటిఫికేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి, నేను చదివిన తర్వాత సిలబస్ మారితే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మీరు మనసులో ఆలోచిస్తుండొచ్చు కొద్దిమంది అయినా. మీకు ముందు నేను నోటిఫికేషన్ గురించి చెప్తాను. నోటిఫికేషన్ అనేది వస్తుంది, కాకపోతే 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఏదో ఒక టైంలో అయితే వస్తుంది. ఏదో ఒక టైంలో మీరు జాబ్ కొట్టాల్సిందే కదా. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిందాక వెయిట్ చేయకుండా, తీరిగ్గా కూర్చోకుండా మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే, మీరు ఒకవేళ నోటిఫికేషన్ రాదు అని తీరిగ్గా కూర్చున్నారు, వచ్చినాక మొదలు పెడదాము అని,
ఆల్రెడీ చదివే వాళ్ళు ముందు వరుసలో ఉంటారు, మీరు వెనక వరుసలో ఉంటారు. ఒకవేళ మీరు రాదు అనుకున్నప్పుడు నోటిఫికేషన్ వస్తే మీరు ఇన్ని రోజుల కాలం అంతా వేస్ట్ అయితే ఇది వెనక్కి తీసుకోలేరు. ఆల్రెడీ మీరు చదివి ఉంటే ముందు వరుసల్లోకి వచ్చేస్తారు. కాబట్టి నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెట్టి, ఇంతకుముందు మీకు చెప్పాను, నేను ఎప్పుడైనా సరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ డెడ్ లైన్ తక్కువ ఉండాలి. సంవత్సరానికి ఉంది అనుకుంటే మన మానవ సహజం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటాం, వాయిదాలు వేస్తూ పోతుంటాం. రేపు చదువుదాం అన్న ఒక అలసత్వం అనేది ఏర్పడుతుంది. సీరియస్నెస్ ఉండదు, గ్రాస్పింగ్ ఉండదు, మోటివేషన్ ఉండదు. కాబట్టి డెడ్ లైన్ తక్కువగా ఉంటే మోటివేషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. మీరు 3 నెలలకే ఎగ్జామ్ అనుకోండి, ఇదే మీ మైండ్లో ఉండాలి, అది ఎప్పుడన్నా రానియండి. లేట్ అయింది ఇంకోసారి రివిజన్ చేస్తారు, మీరు రాటు తేలుతారు, మీకు ఉద్యోగం కాదు వచ్చేది, స్టేట్ ర్యాంక్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ గురించి మర్చిపోయి మీరు చదవడం మొదలుపెట్టండి. ఒకవేళ సిలబస్ మారితే అన్న డౌట్ ఉంటే, సిలబస్ మారిన టీచర్ రిక్రూట్మెంట్కి అంటే కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ ఇదే సబ్జెక్ట్స్ మీద ఉంటుంది, ఇదే సైకాలజీ ఉంటుంది, ఇదే పేపర్. మ్యాక్సిమం కొంత ఏమైనా మార్పులు ఉంటే ఉండొచ్చు, చెప్పలేం, కానీ మొత్తం అయితే మార్చారు కదా. ఒకవేళ మీరు 100% సిలబస్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఒక 40% 30% మారిందే అనుకుందాం, కానీ 60% 70% ప్రిపరేషన్ మీద అయిపోయినట్టే కదా. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించకండి, ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ముందర పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మెయిన్గా మీకు టాస్క్ అది అర్థమైపోయింది, మైండ్ క్లియర్ అయింది. ఇంకా తర్వాత టైం మేనేజ్మెంట్, టైంని ఎలా ప్రిపేర్ కావాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 రకాల మనుషుల గురించి మనం చెప్పుకోవాలి, 2 రకాల ఆస్పిరెంట్స్, అభ్యర్థుల గురించి. ఒకటి, ఆల్రెడీ డిఎస్సి రాసి కొద్ది మార్కులతోటి మిస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు టెట్ క్వాలిఫైడ్ అయి ఉంటారు, కానీ వాళ్ళకి కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగం చేయాల్సి ఉండొచ్చు, ప్రైవేట్ ఉద్యోగం. ఇప్పుడు కరోనా అనే దాన్ని పక్కన పెట్టండి, దాని మైండ్లో నుంచి తీసి నేను మాట్లాడుతున్నాను. సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే, తరోగా ప్రిపేర్ అయ్యి ఉంటే, మీ ఉద్యోగం మీరు కంటిన్యూ చేస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 నెలలు సెలవు పెట్టండి. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే 1 మంత్ సెలవు పెట్టండి. ఓకేనా? లేదు, మీరు అసలు టెట్ ప్రిపేర్ కాలేదు, డిఎస్సి కొత్తగా రాస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 పడవల మీద కాళ్ళు వేసినట్టుగా అటు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఇటు డిఎస్సి ప్రిపేర్ అవుతా అన్న ఆలోచనని మనసులో నుంచి తీసేసి కేవలం డిఎస్సికే కేటాయించండి, ప్రైవేట్ జాబ్లు బంద్ చేయండి. ఓకేనా? ఇది కూడా మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఇక ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా బెటర్ మార్క్స్ రావాలనుకోండి, మళ్ళీ ఒకసారి టెట్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే టెట్ కమ్ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అసలు టెట్ క్వాలిఫైడ్ కాని వాళ్ళు కూడా డిఎస్సి అండ్ టెట్ని దృష్టిలో పెట్టుకొని రెండింటికి పెద్ద తేడా ఉండదు కాబట్టి సిలబస్లో ప్రిపరేషన్ డిఎస్సికి మొదలు పెడితే టెట్ క్వాలిఫైడ్ అవుతారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విషయంలో కూడా మీకు క్లారిటీ వచ్చింది. ఇక టైం టేబుల్ అనేది మీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటుండొచ్చు, కొంతమంది పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉండొచ్చు. ఏది ఏమైనా మీరు మార్నింగ్ 4 o'clockకి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మార్నింగ్ 4 to 8 o'clock వరకు ఒక షెడ్యూల్, 4 hours మీరు కంటెంట్ చదవండి. 8 to 9 బ్రేక్ ఇచ్చేసేయండి. 8 to 9 బ్రేక్ ఇచ్చేసి ఆ టైంలో తినడం, ఈ మిగతా వగైరే పనులన్నీ కూడా. 9 to 12 ఒక షెడ్యూల్, 3 hours. ఈ 9 to 12 మీరు సైకాలజీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీకి పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ సిలబస్ మీరు చదవాల్సి ఉంటుంది కాబట్టి. 12 to 2 మళ్ళీ బ్రేక్. ఓకేనా? 2 to 5లో కరెంట్ అఫైర్స్, జీకే. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 2 hours, మళ్ళీ 6 to 8 వరకు. 6 to 8 మీరు మెథడాలజీ, మళ్ళీ 8 to 10 మళ్ళీ కంటెంట్ చదవండి. ఇట్లా మీకు వీలైనట్టుగా మ్యాక్సిమం కంటెంట్కి ఎక్కువ టైం వచ్చేటట్టుగా మీరు షెడ్యూల్ చేసుకుంటే మీకు ఈజీగా ప్రిపరేషన్కి ఎక్కువ టైము, మార్క్స్ ఎక్కువగా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎంతసేపు చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత చదివాము అనేది ఇంపార్టెంట్. చదివేటప్పుడు ఏకాగ్రత, కంప్లీట్ ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీద పెట్టండి, మిగతా విషయాలన్నీ మైండ్లోకి రానియకండి. ఏ సబ్జెక్టు చదువుతున్నారో దాని గురించి ఆలోచించండి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, మన చుట్టూ గాలి వార్తలు తిరుగుతూ ఉంటాయి, గాలి మాటలు తిరుగుతుంటాయి, మన చుట్టూ మన వెనక్కి లాగే శక్తులు తిరుగుతుంటాయి, మాటల రూపంలో, ప్రవర్తనల రూపంలో. ఇవేవి మీ మనసుకు తాకొద్దు. మీ కళ్ళ ముందు మీ లక్ష్యం ఒక్కటే కనపడాలి, మీ గోల్ ఒక్కటే కనిపించాలి, మీ ప్రిపరేషన్ ఒక్కటే ఉండాలి. విమర్శలు కావచ్చు, ఇది ఎగ్జామ్ అవుతుందా అంటుండొచ్చు, పోస్ట్ పోన్ అంటుండొచ్చు, ఇంకేమైనా అంటుండొచ్చు. అన్నెసరీ వర్డ్స్ ఏవి కూడా మీ మైండ్ తాకకుండా మనోనిర్భరంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీది. ఓకేనా? సో మీకు ఫస్ట్ చెప్పినట్టుగా కసిగా కృషి చేయండి,
మీకు సక్సెస్ అవుతారు. ఇవి మీ మైండ్ సెట్ ఉండాల్సినటువంటి పద్ధతి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దాం, ఓకేనా? సో ప్రిపరేషన్లో ఏంటి అంటే ఫస్ట్ ఎస్జిటి విషయానికి వస్తే, ఎస్జిటిలో మీరు ఇక్కడ ఏం చేద్దాము అంటే టెట్ అండ్ డిఎస్సి సిలబస్ మీరు ఫస్ట్ బాగా చూడండి. రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఒక 5-10% సిలబస్లో తేడా ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషనే డిఎస్సి అన్నట్టుగా చదవండి, ఓకేనా? అప్పుడు మీకు టెట్ క్వాలిఫైడ్ అవుతారు, డిఎస్సి వస్తుంది, ఓకే? సో ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకు ఉన్నటువంటి టాస్క్ ఏంటి ఇప్పుడు మేము ముందర అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎస్జిటి వాళ్ళకి ఓన్లీ డిఈడి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఈడి వాళ్ళకు కూడా ఎస్జిటి రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బీఈడి చేసిన వాళ్ళల్లో మళ్ళీ సైన్స్ వాళ్ళు ఉంటారు, ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కాంపిటీషన్కి వస్తారు, ప్లస్ డిఈడి వాళ్ళు. కాబట్టి హెవీ కాంపిటీషన్కి ఎస్జిటికి ఉంటుందన్న విషయం మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. అలా అని చెప్పేసి భయపడొద్దు. లక్షల మందితో మీరు పోటీ పడుతున్నారు అంటే ఉద్యోగం కొట్టాలంటే దాని అర్థం ఏంటిది? అందరూ సీరియస్గా చదువుతారు, అందరికంటే నువ్వు బెటర్గా చదవాలి. ఇది మీ మైండ్లో ఉండాలి. అందరూ బాగానే చదువుతారు, అక్కడ ఎవరిని తీసేసేటట్టుగా ఉండదు. ఇంకా ఎస్పెషల్లీ డిఎస్సి అంటే పిచ్చి పట్టినట్టు చదువుతారు. అవునా? ఒకప్పుడు ఒక మాట అంటుండేవాళ్ళు, మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అయినంత ఎఫర్ట్స్ పెడితే సివిల్స్ కొట్టొచ్చు అని. అవునా? మన ఆంధ్ర సివిల్స్ అంటారు డిఎస్సిని. సో అంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. మరి నీకు ఉద్యోగం రావాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళందరికంటే బెటర్గా చదవాలి. ఇది నీ మైండ్లో ఉండాలి. ఎప్పటికప్పుడు నేను బెటర్గా చదవాలి, ఇంకా ఇలా ఉండాలి నీ మైండ్ సెట్ ఇప్పుడు కూడా. అంతేగాని సంఖ్యను చూసి భయపడకండి. మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, ఆ ఒక్క పోస్ట్ నాదే అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఎస్జిటికి వచ్చేసరికి మీరు టెట్ పేపర్ 1 క్వాలిఫైడ్ కావాలి, తర్వాత డిఎస్సి రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ సిలబస్కి వచ్చేసరికి పేపర్ 1లో ఏమేమి ఉంటాయి? పేపర్ 1లో ఫస్ట్ 150 మార్క్స్ పేపర్ ఉంటుంది టెట్లో. ఈ పేపర్ మీరు క్వాలిఫైడ్ అయితేనే మీకు డిఎస్సికి అర్హత వస్తుంది. 150 మార్క్స్ పేపర్లో 90 మార్క్స్ ఓసీ అభ్యర్థులకు క్వాలిఫైడ్ కావాలంటే 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 75 రావాలి, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి, ఓకేనా? ఇవి వస్తే మీరు క్వాలిఫైడ్ అయినట్టు, డిఎస్సి రాయడానికి మీకు అర్హత ఉన్నట్టు. కానీ మీరు ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు వెయిటేజ్ మార్క్స్ డిఎస్సిలో కలుస్తాయి. కాబట్టి మీరు టెట్నే డిఎస్సి అనుకొని చదివితే టెట్ క్వాలిఫైడ్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి, డిఎస్సిలో వెయిటేజ్ కలుస్తుంది. అర్థమైంది కదా? సో 130 మార్క్స్ వరకు మీరు ఈజీగా కష్టపడి తెచ్చుకోవచ్చు టెట్లో. కాబట్టి బాగా కష్టపడండి. సమూలంగా ఆమూలాగ్రము అంటారు చూడండి, ఆపాద మస్తకం అంటారు చూడండి, టాప్ టు బాటమ్ సబ్జెక్టుని రంగరించుకొని తాగేసేయాలి అంతే ఇంకా, ఓకేనా? సో ఈ 150 మార్క్స్లో ఏమేమి ఉంటాయి? పేపర్ 1లో టెట్ క్వాలిఫైడ్ కావాలి అంటే ఎస్జిటి వాళ్ళకి 30 మార్క్స్ సైకాలజీ ఉంటుంది. ఈ 30 మార్క్స్ సైకాలజీ అనగానే మనకు ఎక్కువ ఉన్నటువంటిది ఏంటంటే భయపడిపోతుంటారు. దీనికి మీరు చదవాల్సిన బుక్స్ ఫస్ట్ చెప్తున్నాను. సైకాలజీ కోసం డిఈడి అండ్ బీఈడిలో ఉన్నటువంటి సైకాలజీ బుక్స్ని ఫాలో కండి, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. బట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా చదవాలి, అనాలిసిస్ చేసుకోవడానికి మాత్రం మీరు ఎస్ఎస్ పబ్లికేషన్స్ బుక్ కానీ, ఎస్ఎస్ పబ్లికేషన్స్ బాగుంది డిఎస్సి వాళ్ళకి, ఆ బుక్ తీసుకోండి, ఓకేనా? ఎస్ఎస్ పబ్లికేషన్స్లో సైకాలజీ మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇవి మీరు చూసుకుంటూ డిఎడ్ అండ్ బిఎడ్ సైకాలజీ బుక్ని పర్ఫెక్ట్గా చదవండి. దీంట్లో ఎస్పెషల్లీ ఏంటి అంటే శిశు వికాసము, పెడగాజీ, అభ్యసనము, ఇలాంటి అంశాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా దీన్ని జ్ఞానాత్మక రంగం మీద కంటే అవగాహన రంగం మీద, వినియోగాత్మక రంగం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. జ్ఞానాత్మక రంగము అంటే మీకు అక్కడ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది, కానీ దాని అవగాహన రంగం అర్థం చేసుకొని, అనాలిసిస్ చేసుకొని, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు అన్వయించుకొని చదవడం మొదలు పెడితే మీకు సైకాలజీలో 30కి 30 మార్క్స్ మీరు కొట్టవచ్చు. ముఖ్యంగా శిశు వికాసము, అభ్యసనము, పెడగాజీ, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి 30 మార్క్స్లో ఒక శిశు వికాసం నుంచి 10 నుంచి 12 మార్క్స్, తర్వాత అభ్యసనం నుంచి 10 నుంచి 12, తర్వాత పెడగాజీ నుంచి 7 నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానాత్మక రంగం కాదు, అవగాహన, తర్వాత వినియోగాత్మక రంగం, అనాలసిస్గా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశీలనాత్మకంగా అబ్జర్వ్ చేస్తూ సైకాలజీని మీరు అర్థం చేసుకుంటూ చదివితే 30కి 30 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ ఏంటి టెట్లో అంటే లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ, ఎవరు ఏ ఆప్షన్ ఇస్తే అది. దీంట్లో కూడా మెథడాలజీకి 5 మార్క్స్, కంటెంట్కి
మెథడాలజీ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటే 5 మార్క్స్ ఉంటాయి, 25 మార్క్స్ కంటెంట్ నుంచి ఉంటుంది. సో మెథడాలజీ అనేది అన్నిటికీ కామన్గా కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఏ ఒక్క సబ్జెక్టు మెథడాలజీ బాగా చదివినా మిగతావన్నీ కనీసం 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అన్నా మీరు బాగా చేయగలుగుతారు. ఓకేనా? తర్వాత మరి దీంట్లో ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాలి తెలుగులో అంటే బాగా దాన్ని గ్రామర్ మీద, ఛందస్సు, సందులు, సమాసాలు, విభక్తులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్లో లెసన్ వెనుక ఉన్నటువంటి గ్రామర్ అన్ని పార్ట్స్ మీద, తర్వాత రచనలు, కవులు రాసినటువంటి గ్రంథాలు, కవి పరిచయాలు, వాళ్ళు రాసినటువంటి కావ్యాల్లో ఉన్నటువంటి పాత్రలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది మీరు తెలుగు. అదేవిధంగా థర్డ్ పేపర్ ఇంగ్లీషు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 5 మార్క్స్ ఏమో మెథడాలజీకి ఉంటుంది, 25 మళ్ళీ సబ్జెక్టు. అందులో ఎస్పెషల్లీ టెట్లో గ్రామర్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ గ్రామర్లో టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా, యాక్టివ్ వాయిస్, పాక్టివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇలాంటివి. తర్వాత పారాగ్రాఫ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్కి, అది మిస్ కాకుండా పర్ఫెక్ట్గా చదివి పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ రాయడము, లెటర్ రైటింగ్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది అందరూ అభ్యర్థులు కూడా ఎక్కువ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసి భయపడుతుంటారు. ఎందుకంటే మనం తెలుగు మాధ్యమం నుంచి వచ్చాం కాబట్టి, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి. కానీ ప్రాక్టీస్ చేసి దాని మీద పట్టు సాధిస్తే కనుక ఇంగ్లీషు మనల్ని భయపెట్టదు, స్కోరింగ్ కూడా బాగుంటుంది. ఓకేనా? స్కూల్ లెవెలే కాబట్టి కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి, కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. తర్వాత మ్యాథ్స్ కూడా 5 మార్క్స్ మెథడాలజీ, 25 మార్క్స్కి సబ్జెక్ట్ కాంటెంట్ ఉంటుంది. ఇక్కడ 3rd క్లాస్ నుంచి మీరు 8th క్లాస్ వరకు మ్యాథ్స్ బాగా చూసుకోవాలి. ఓకేనా? ఈ మ్యాథ్స్ని కూడా చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడుతుంటారు. సైన్స్ వాళ్ళకు కొంచెం భయం తక్కువ ఉంటుంది, ఆర్ట్స్ పిల్లలు ఇంకెక్కువ భయపడుతుంటారు, ఆర్ట్స్ అభ్యర్థులు. కాబట్టి మీరు మ్యాథ్స్ చూసి భయపడకండి. స్కూల్ లెవెలే, అది కూడా బేసిక్స్ లెవెలే కాబట్టి నేను చేయగలుగుతాను అన్న నమ్మకం పెట్టుకొని మీరు దగ్గర పట్ల ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్స్ కనుక డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఈవెన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా మీరు ఈజీగా మీకు చెప్పగలుగుతారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి భయం అనిపిస్తే మీరు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని లెక్కలు బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్కి ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్ క్వశ్చన్ సేమ్ రిపీట్ కావు, ఎగ్జామ్లో ఎలా అయినా సరే అడగొచ్చు, అదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. దీనికి కూడా ఎస్ఎస్ పబ్లికేషన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు. అందులో ఏంటి అంటే ఎస్ఎస్ పబ్లికేషన్స్లో మ్యాథ్స్ని ఆన్సర్ ఇవ్వకుండా క్వశ్చన్ ఇచ్చి అనాలిసిస్ ఇచ్చారు. అంటే మ్యాథ్స్ దాన్ని ప్రాబ్లమ్ని సాల్వేషన్ ఇచ్చారు, ఆన్సర్ వచ్చేదానికి ఆ స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ ఇచ్చారు. కాబట్టి మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. మీరు ఆ క్వశ్చన్ ఎన్ని రకాలుగా ఇచ్చినా మీరు చేయగలిగే విధంగా రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అట్లా మ్యాథ్స్ మీద మీరు గ్రిప్ సంపాదించుకోండి. తర్వాత ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. దీంట్లో మనకి సైన్స్ అండ్ సోషల్ 2 ఉంటాయి. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మీరు ఇది పర్ఫెక్ట్గా చదవండి. దీంట్లో ఏంటంటే సైన్స్ మెథడ్ అండ్ సోషల్ మెథడ్ 2 చదవాల్సి ఉంటుంది. మెథడాలజీ అన్నిటికీ కామన్గా ఉంటుంది, కొన్ని మ్యాక్సిమం కలుస్తాయి కాబట్టి మీరు దాని విషయంలో పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 25 మార్క్స్ సబ్జెక్ట్ మీద ఉంటుంది, సైన్స్ అండ్ సోషల్ మీద. ఓకేనా? ఇది మీకు టెట్లో 150 మార్క్స్కి. సో సైకాలజీ కోసం డిఎడ్ అండ్ బిఎడ్ టెక్స్ట్ బుక్స్ చదవండి. ఎక్కువ ఫోకస్ అనేది శిశు వికాసము, అభ్యసనము, తర్వాత పెడగాజీ మీద పెట్టండి. ఇది కూడా అవగాహనాత్మకంగా, తర్వాత వినియోగాత్మకంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ పెంచుకునే పరిశీలనాత్మక అవగాహన అనేది చాలా అవసరం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ అనేటివి మెథడాలజీ ప్లస్ 25 వైజ్గా సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. మరి ఒకవేళ 8th క్లాస్లో కనుక మీకు టాపిక్ అనేది అదే, ఇప్పుడు 8th క్లాస్లో ధ్వని అనే టాపిక్ ఉంది, అదే టాపిక్ 9th and 10thలో కూడా ఉందనుకోండి, ఆ కనెక్టింగ్ టాపిక్స్ అనేవి 10th క్లాస్ వరకు మీరు చదవాలి. ఈ విషయం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు 8th క్లాస్ వరకు చదివిన తర్వాత 8th క్లాస్లో ఉన్న లెసన్ కొనసాగింపు 9thలో ఉంటుంది, 10thలో ఉంటుంది అనుకోండి, అప్పుడు 10th క్లాస్ వరకు కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీరు టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి విధానం. ఇదే విధంగా ఇదే సిలబస్ మీద మీకు మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది, ఎస్జిటి వాళ్ళకి. సో ఇప్పుడు టెట్ క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్జిటి చూద్దాం. టెట్ కనుక మీరు 150 మార్క్స్కి 130 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే ఈజీగా మీకు మెయిన్స్లో కూడా వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎస్జిటి పేపర్కి వచ్చేసరికి ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ ½ మార్క్, 100 మార్క్స్ పేపర్. 8 విభాగాలుగా ఉంటుంది మీకు టిఎస్సి ఎస్జిటి పేపర్.
ఏంటిది అది అంటే ఫస్ట్ పేపర్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఇది అందరికీ కామన్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 10 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది. సో ఈ 10 మార్క్స్లో ఈ 20 క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి మీరు ఏం బుక్స్ ఫాలో కావాలి? మీరు మార్కెట్లో ఉన్నటువంటి షైన్ ఇండియా కావచ్చు, లేకపోతే హైటెక్ జనరల్ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్ పబ్లికేషన్స్ కావచ్చు, ఇది విజేత కాంపిటీషన్స్, ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి జనరల్ నాలెడ్జ్ జీకే బుక్, ఎస్పెషల్లీ డిఎస్సిని బేస్గా స్టాండర్డ్స్ని బేస్గా పెట్టుకొని పర్టికులర్గా డిఎస్సి కోసం వచ్చేటువంటి జిఎస్సి జీకే బుక్స్ ఉంటాయి. వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా వీటినే మీరు ఫాలో కావచ్చు. ఎస్ఎస్ పబ్లికేషన్, షైన్ ఇండియా ఆర్ హైటెక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ లేదా విజేత కాంపిటీషన్స్. ముఖ్యంగా ఎగ్జామ్ కంటే ముందు 1 ఇయర్ ముందు జరిగినటువంటి సమకాలీన అంశాల మీద బాగా పట్టు సాధిస్తే కరెంట్ అఫైర్స్ మీద మ్యాక్సిమం అయితే 1 ఇయర్, అట్లీస్ట్ 6 మంత్స్, ఒక్కొక్కసారి 1 ఇయర్ ముందు నుంచి కూడా అడుగుతుంటారు కాబట్టి 1 ఇయర్ వరకు చదవండి. మీరు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఎలాంటి బాధపడకుండా దాన్ని డైలీ ప్రిపరేషన్లో ఒక భాగం చేసుకుంటే మీరు 10కి 10 మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. ఓకేనా? తర్వాత సెకండ్ టాపిక్ ఏంటి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాలకి 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. ఓకేనా? దీని మీద మీకు సిలబస్ ఉంది. మీకు ఇచ్చినటువంటి సిలబస్ చూసుకోండి. ఆ విద్యా దృక్పథాలు అంటే మీకు ఇచ్చినటువంటి సిలబస్లో మన విద్యా వ్యవస్థ గురించి, ప్రాచీన విద్యా వ్యవస్థ, వేదకాలం నాటి విద్యా వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అన్నట్టు. తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ అంటే విద్యా దృక్పథాలకి, ఎడ్యుకేషన్ సైకాలజీకి, ఈ రెండింటికి కలిపి 15 మార్క్స్ ఉంటాయి. 15 ప్లస్ జీకే, దానికి 10 మార్క్స్, 25 మార్క్స్కి ఇక్కడికి మీకు అయిపోయింది ఇంకా. సో తర్వాత ఏదైనా సరే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు హాఫ్ మార్కే అన్నట్టు. నెక్స్ట్ 4th టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ జనరల్గా మనందరిది తెలుగు కాబట్టి ఈ తెలుగు లాంగ్వేజ్లో మళ్ళీ 5 మార్క్స్, 10 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ నుంచి ఉంటాయి, 5 మార్క్స్. తర్వాత 20 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి ఉంటే 10 మార్క్స్. అంటే ఇప్పుడు 4th టాపిక్ నుంచి 8th టాపిక్ వరకు అన్నిటికీ 15 మార్క్స్ ఉంటాయి. ఈ 15 మార్క్స్లో 5 మార్క్స్ ఏమో మెథడాలజీ నుంచి, 10 మార్క్స్ ఏమో కంటెంట్ నుంచి. ఓకేనా? అంటే 15 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో లాంగ్వేజ్లో 20 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వస్తాయి, 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి వస్తాయి. తెలుగు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇందులో గ్రామర్ పార్టు, ఆ టెక్స్ట్ బుక్స్లో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి లెసన్స్, కవుల పరిచయాలు, తర్వాత ఆ సమకాలీనటువంటి అంశాల మీద, నెక్స్ట్ ఆ పాత్రల మీద, వీటన్నిటి మీద బాగా మీరు ఫోకస్ పెట్టి చదవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంగ్లీష్ కూడా 30 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ మెథడాలజీ, 20 క్వశ్చన్స్ కంటెంట్. ఓకేనా? ఇందులో కూడా మళ్ళీ సేమ్ ఇందాక టెట్ ప్రిపేర్ అయినట్టుగానే గ్రామర్ పార్ట్ మొత్తం కూడా, దాంతోపాటుగా ఆ లెసన్స్ రాసినటువంటి రైటర్స్, ఆ రైటర్స్ యొక్క ఇతర రచనలు, వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. తర్వాత నావెల్స్ ఉంటే, లేకపోతే డ్రామాలు ఉంటుండొచ్చు, వాటి యొక్క పాత్రలు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మ్యాథ్స్ కూడా సేమ్ 30 క్వశ్చన్స్, 15 మార్క్స్, 10 క్వశ్చన్స్ ఫ్రమ్ మెథడాలజీ, 20 క్వశ్చన్స్ ఫ్రమ్ కంటెంట్. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. మీకు టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి కూడా యూజ్ అవుతుంది, ఎస్జిటి అండ్ టెట్కి. తర్వాత సైన్స్ 7th టాపిక్ ఏంటి అంటే సైన్స్. ఇందులో కూడా 30 క్వశ్చన్స్, 15 మార్క్స్, 10 ఫ్రమ్ మెథడాలజీ, 20 క్వశ్చన్స్ ఫ్రమ్ కంటెంట్. సబ్జెక్ట్ కంటెంట్కి వస్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. రిలేటెడ్ టాపిక్స్ కనుక 9th 10thలో ఉంటే 10th క్లాస్ వరకు వెళ్ళాలి. ఓకేనా? అదేవిధంగా సోషల్ కూడా అంతే సేమ్ 15 మార్క్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఏమో మెథడాలజీకి, 10 మార్క్స్ ఏమో కంటెంట్ నుంచి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. డిఎస్సి 200 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో ఏమేమి టాపిక్స్ నుంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్, తర్వాత విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకేనా? ఏ సబ్జెక్ట్ అయినా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎస్సీఆర్టీ పుస్తకాలు, మీరు స్కూల్లో చదువుకున్నటువంటి పుస్తకాలు బిట్ టు బిట్ ప్రతి అంశం మీరు ప్రిపేర్ అయి ఉంటే చాలు.
ఒకవేళ 8th క్లాస్ దాటి సిలబస్ ఎక్స్టెండ్ అయితే కనుక 10th క్లాస్ వరకు మీరు చదువుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఎస్ఎస్ పబ్లికేషన్స్ ఆర్ హైటెక్ జనరల్ నాలెడ్జ్, లేకపోతే విజేత కాంపిటీషన్స్ లేదా షైన్ ఇండియా, వీటిల్లో ఏదో ఒకటి తీసుకోండి. సైకాలజీ కోసం మాత్రం డిఈడి సైకాలజీ, బిఈడి సైకాలజీ చదవండి. మిగతా అవన్నీ కూడా 3rd క్లాస్ టు 8th 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అనేవి చదవండి. ఇది టెట్ అండ్ డిఎస్సి. సో డిఎస్సి సిలబస్ మ్యాక్సిమం టెట్ సిలబస్ సేమ్ కాబట్టి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని మీరు చదివితే టెట్ క్వాలిఫైడ్ అవుతారు, డిఎస్సి జాబ్ వస్తుంది. ఇది మీ ప్రిపరేషన్లో మీరు ఉండాల్సినటువంటి ప్లానింగ్. ఫస్ట్ టెట్ చదివి తర్వాత డిఎస్సి చదవదాం అనుకోకండి. డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని చదివితే ఇటు టెట్ వెళ్తుంది, అటు డిఎస్సి వెళ్తుంది. ఓకేనా? ఇది ఎస్జిటిస్ అభ్యర్థులకి. ఇక తర్వాత స్కూల్ అసిస్టెంట్ విషయాలకు వస్తే వీళ్ళు టెట్లో సెకండ్ పేపర్ రాయాలి, క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏమో ఎస్జిటి వాళ్ళకి, సెకండ్ పేపరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. సో ఈ సెకండ్ పేపర్లో ఏముంటుంది అంటే స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ కాంటెంట్, మెథడాలజీ అండ్ సైకాలజీ మీద ఉంటుంది. సో ఆ సిలబస్ ముందర పెట్టుకొని మీరు మ్యాక్సిమం ఇక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ కూడా డిఎస్సి ఎగ్జామ్, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే మీరు టెట్ సెకండ్ పేపర్ క్వాలిఫైడ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం డిఎస్సి కూడా మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే కొంచెం కాంపిటీషన్లో ఏమవుతుందంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్, సైన్స్ వాళ్ళు సైన్స్, ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్. ఇక్కడ ఆర్ట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బీఏలో హిస్టరీతో ఉన్న వాళ్ళు ఉంటారు, పొలిటికల్ సైన్స్ తోటి ఉంటారు, పాలిటీ, తర్వాత కామర్స్ వాళ్ళు, ఇలా డిఫరెంట్ ఆర్ట్స్ గ్రూప్స్ అంతా వస్తారు. కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది మిగతా సైన్స్ అండ్ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే. అయినా మీరు భయపడొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక పోస్ట్ అక్కడ ఫిక్స్ అయిపోయిందని మీరు మానసికంగా సిద్ధం కావాలి అని ముందే చెప్పాను నేను. ఇక టెట్ సేమ్ స్కూల్ అసిస్టెంట్ సిలబసే టెట్కి కూడా యూజ్ అవుతుంది. కంటెంట్ చదవాలి, మెథడాలజీ చదవాలి, సైన్స్ సైకాలజీ చదవాలి. ఇది మీరు టెట్ క్వాలిఫైడ్ కావడానికి, సెకండ్ పేపర్ క్వాలిఫైడ్ కావడానికి. అట్ ద సేమ్ టైం డిఎస్సి సిలబస్లో ఏముంటుంది మీకు అంటే ఇక్కడ మీ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ ఏలో ఏముంటుంది అంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, సైకాలజీ. పార్ట్ బిలో ఏముంటుంది అంటే కంటెంట్ అండ్ మెథడాలజీ. ఓకేనా? ఫస్ట్ పార్ట్ ఏ చూద్దాం. స్కూల్ అసిస్టెంట్కి పార్ట్ ఏలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సేమ్ ఇక్కడ కూడా షైన్ ఇండియా, ఎస్ఎస్ పబ్లికేషన్స్ ఆర్ హైటెక్ జనరల్ నాలెడ్జ్ ఆర్ విజేత కాంపిటీషన్స్ ఏదన్నా ఒకటి మీకు బాగా హోల్డింగ్ మంచిగా అనిపించినటువంటి మెటీరియల్ తీసుకోండి. ఇయర్ లాంగ్ ప్రిపరేషన్లో ఉండాలి కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి. 1 ఇయర్ నుంచి 6 మంత్స్ వరకు కరెంట్ టాపిక్స్ మీద పట్టు సాధించండి. జీకే బాగా చదువుకోండి. దీంట్లో మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకేనా? సెకండ్ ఏంటి దీంట్లో పార్ట్ ఏలో అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. ఇది 5 మార్క్స్కి ఉంటుంది విద్యా దృక్పథాలు అనేది. సో ఇది కూడా ప్రాచీన కాలం నుంచి విద్యా వ్యవస్థ, ఇందాక మనం సిలబస్ మీకు ఉంటుంది కదమ్మా, డిఎస్సి సిలబస్ ఉంటుంది కదా, ఆ సిలబస్లో ఏ అంశాల మీద మీకు ఫైనల్గా చెప్తాను అది ఎలా ప్రిపేర్ కావాలి అనేది. సో ఆ సిలబస్ ముందర పెట్టుకొని పర్ఫెక్ట్గా ఏది వదిలిపెట్టకుండా చదవండి. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ సైకాలజీ, క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ని సైకాలజీని అనాలిసిస్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ ఒక టీచర్ అయినట్టుగా మనస్తత్వాలని అనాలిసిస్గా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విద్యా దృక్పథాలు అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి కలిపి మీకు క్లాస్ రూమ్ సైకాలజీ అంటాం మనం, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. దానికి కలిపి 5 మార్కులు 10 మార్క్స్ ఉంటాయి. ఓకే? కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి 10 మార్క్స్, విద్యా దృక్పథాలకి 5 మార్కులు, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 5 మార్కులు. ఓకేనా? ఇది పార్ట్ ఏ. పార్ట్ బికి వస్తే ఇక్కడ సబ్జెక్ట్ కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. కంటెంట్ 44 మార్కులకు ఉంటుంది. ఓకేనా? ఈ 44 మార్కులు ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ 10th ఎస్జిటి వాళ్ళేమో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి. 8th క్లాస్ది కనుక కనెక్టింగ్ టాపిక్స్ ఉంటే 10th క్లాస్ వరకు చదవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే 6th to 10th చదవాలి. కనెక్టింగ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు చదవాలి. సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 6th to ఇంటర్ అని మనసులో పెట్టుకోండి. 6th to 10th కనెక్టింగ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధ్వని అనే టాపిక్ 10thలో ఉండి ఇంటర్లో ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఉందనుకో, అక్కడి వరకు చదవాల్సి ఉంటుంది. అర్థమైందా? సో దీనికి మీరు 6th to ఇంటర్ కేవలం మీ స్కూల్ బుక్స్ అండ్ ఇంటర్మీడియట్ అకాడమీ బుక్స్, ఎస్సీఆర్టీ పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలు మీరు చదవండి, వేరే ఏమీ అవసరం లేదు. తర్వాత మెథడాలజీ అనేది మీరు ఆల్రెడీ బీఈడీలో ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి మెథడాలజీకి 16 మార్కులు ఉంటాయి.
ఓకేనా. ఇది స్కూల్ అసిస్టెంట్ పేపర్. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, సైకాలజీ. పార్ట్ బిలో కాంటెంట్ అండ్ మెథడాలజీ. ఓకే, ఇది మీకున్నటువంటి పార్ట్ ఏకి 20 మార్క్స్, పార్ట్ బికి 60 మార్క్స్ పేపర్. సో తర్వాత దీన్ని ఏమంటారు, వెయిటేజ్ మార్క్స్ అనేటివి కొంత మీకు యాడ్ అవుతుంది, టెట్ మార్క్స్. ఇది మీకున్నటువంటి సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకేనా. ఇక తర్వాత ఎలా చదవాలి అంటే, ఎక్కడ కూడా చాలామంది ఏంటంటే ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ మీరు మోడల్ పేపర్స్, మీరు సిలబస్ని షెడ్యూల్ చేసుకోండి. మీకు చెప్పినటువంటి ఇందాక టైమింగ్స్ ప్రకారం మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. వారంలో 5 రోజులు బాగా చదవండి, డే బై డే. ఈ 5 రోజులు చదివేటప్పుడు ఎలా చదువుతారు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారు, సోషల్ చదువుతున్నారు, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడం, స్కూల్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి. ఎస్జిటి వాళ్ళైతే ఆ పుస్తకాలు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే ఈ పుస్తకాలు, సైకాలజీ బుక్స్, తర్వాత బీఈడి బుక్స్, డిఎడ్ బుక్స్ అండ్ స్కూల్ బుక్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత నోట్స్ ఎక్కువ టైం ఉంది కాబట్టి మీకు నోట్స్ ప్రిపరేషన్ చేసుకోండి. మీరు ఒక లెసన్ చదవండి, ఫస్ట్ లెసన్ అర్థం చేసుకుని చదివితే మీకు పాయింట్స్ బాగా గుర్తుకుంటాయి. ఒక ఫస్ట్ చదివేటప్పుడు ఏంటంటే ఒక పెన్సిల్ పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. ఇది ఒక పాయింట్, ఇది ఒక లైన్ అని మీకు ఇంపార్టెంట్ లైన్ అనిపించింది, మీరు పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని తర్వాత ఆ బిట్స్ని మీరు నోట్స్ రాసుకోండి. ఓకేనా. టాపిక్ 1 అయిపోయింది. నెక్స్ట్ డే ఇప్పుడు మీరు ఏం చేయండి, ఒక 10 డేస్కి షెడ్యూల్ చేసుకున్నారు, డే 1, డే 2, డే 3. డే 2లో ఉన్నప్పుడు డే 1ని రివిజన్ చేయండి. అంటే డే 2కి వచ్చేసరికి 1+2 అవుతుంది. డే 3లో ఉన్నప్పుడు డే 1, డే 2, డే 3 అంటే 1+2+3 అవుతుంది. ఇట్లా మీరు రోజు కొంత జరిగిన దాన్ని కొంత ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజు సిలబస్ చదివితే గతంలో జరిగింది మీరు మర్చిపోరు. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మీరు ఆ టెక్నిక్ మీరు ఫాలో కావాలి. ఓకేనా. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ నోట్స్ ప్రిపరేషన్కి టైం ఎక్కువ లేదనుకుంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి మ్యాక్సిమం మీరు కంబైన్ స్టడీ చేసే ప్రయత్నం చేయండి. మీలాగా చదివే వాళ్ళని ఒక నెంబర్స్ తీసుకొని వాళ్ళతోటి మీరు కోఆపరేట్ చేసుకుంటూ ఒకరినొకరు పరస్పరము డిస్కస్ చేసుకుంటూ చదువుకుంటే మీకు కాస్త ఈజీగా ఉంటుంది, భయం ఉండదు, స్పోర్టివ్గా స్పిరిట్గా అనిపిస్తుంది. ఓకేనా. తర్వాత ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనే విషయాన్ని మీరు ఫైనల్గా ఆలోచిద్దరు, కానీ మొట్టమొదటైతే ఛాన్స్ మీకు ఇచ్చుకోవద్దు. అర్థమైందా. ఇది వదిలేస్తే ఏమవుతుందిలే అనుకోకుండా టాప్ టు బాటం మీరు చదివి ఉండండి.